నమస్కారం. ఇన్స్పైరింగ్ హీరోయిక్ హీరోయిన్స్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజున లేడీ బాయ్స్ నయనతార నటించిన సినీ జర్నీ, అలానే నయనతార నటించిన కొన్ని క్లాసిక్ హిట్ మూవీస్ తాలూకు విశేషాలు, కొన్ని క్లాసిక్ హిట్ సాంగ్స్ గురించి తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ ది షో. రియల్ లైఫ్ సౌత్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్న నయనతార 1984 నవంబర్ 18న బెంగళూరులో జన్మించారు. నయనతార అసలు పేరు డయానా మరియా ముర్క్రియాన్. నయనతార బర్త్డే సందర్భంగా ఆమెకు విశేషం అందిస్తూ ఆమె రియల్ లైఫ్ విశేషాలు మీకోసం ఈ రోజున. నేను మీ సినిమాలో నటించాలి అంటే కండిషన్స్ ఉన్నాయి. సినిమా ప్రమోషన్కి రాను, ఆడియో వేడుకలకు దూరమే, టీవీ ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇవ్వను, అలాగైతేనే సినిమా చేస్తా. నిర్మాతలకు ఇలాంటి కండిషన్స్ పెడితే ఈ రంగుల ప్రపంచంలో మనుగడుతుందా? తన షరతులతోనూ కూడా సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్గా ఎదిగింది నయనతార. మిగతా హీరోయిన్స్కి నయనతారకి చాలా తేడా ఉంది. మీడియాకి ఎప్పుడు దూరంగా ఉండే నయనతార వార్తల్లో మాత్రం ఎప్పుడు హెడ్లైన్స్లోనే ఉంటారు. దేశంలోని ప్రముఖ ఇంగ్లీష్ పేపర్ టైమ్స్ ఆఫ్ ఇండియా నయనతార ఇంటర్వ్యూ కోసం అడిగితే మొహమాటం లేకుండా నో చెప్పేసింది. సహజంగా యాడ్స్ చేయమని ఈ భామ ఇటీవల పోతీస్ అనే బట్టల షాప్ యాడ్లో చేసింది. అది కూడా సంచలనమే. కేవలం 40 సెకండ్ల యాడ్ కోసం అక్షరాల 2.5 కోట్లు తీసుకొని బాలీవుడ్ స్టార్స్ని కూడా ఆశ్చర్యపరిచింది. మలయాళ సినిమాతో సినీ కెరియర్ స్టార్ట్ చేసిన నయన్ తెలుగులో లక్ష్మి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. లక్ష్మి సినిమా తర్వాత వరుస సినిమాలతో టాలీవుడ్లో బిజీ అయిపోయింది. తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటిస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంది నయన్. ఈ భామ నటించిన సినిమాలన్నీ సక్సెస్ అవుతుండటంతో నయన్కు తిరుగులేని క్రేజ్ ఏర్పడింది. అటు తమిళంలోనూ దూసుకుపోవడంతో సౌత్లో నంబర్ 1 హీరోయిన్ లిస్ట్లో చేరుకుంది. గ్లామర్తో పాటు పర్ఫార్మెన్స్కు కూడా ఆస్కారం ఉన్న పాత్రలు చేస్తూ తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ను ఏర్పరచుకుంది నయన్. బాలకృష్ణ మూవీ సింహాలో ఈ భామ నటనకు మంచి మార్కులే పడ్డాయి. నయన్ కెరియర్లో చెప్పుకోదగ్గ మూవీ శ్రీరామరాజ్యం. బాబు తెరకెక్కించిన ఈ దృశ్య కావ్యంలో నయనతార సీతమ్మ పాత్ర చేసింది. బాస్ నయనతార నటించిన అన్నపూర్ణి సినిమా ఇటీవలే విడుదలై ఆడియన్స్ ముందుకు వచ్చింది. డిసెంబర్ 1న తమిళ ఆడియన్స్ ముందుకు వచ్చింది. షెఫ్ కావాలని కళ్ళు కని ఓ బ్రాహ్మణ యువతి కథతో లేడీ ఓరియంటెడ్ డ్రామా మూవీగా దర్శకుడు నీలేష్ కృష్ణ అన్నపూర్ణి సినిమాను తెరకెక్కించాడు. నయన్ హీరోయిన్గా చేసిన ఈ సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి.
సినిమాలో ఓ పూజారి కూతురుగా నయనతార కనిపించింది. తన తండ్రి ద్వారా చిన్నతనం నుంచి వంటలపై ఆసక్తి ఏర్పడుతుంది. షెఫ్ కావాలని కళ్ళు కంటుంది. కానీ ఆమె కలలకు తల్లిదండ్రులు అడ్డు చెబుతారు. వారికి తెలియకుండా స్నేహితుడు ఫర్హాన్ షెఫ్ కోర్సులో జాయిన్ అవుతుంది. అన్నపూర్ణి కథ జనాలకు నచ్చకపోవడంతో సినిమా అనుకున్నంత హిట్ను అందుకోలేకపోయింది. ఈ సినిమా నయనతారకు నిరాశని మిగిల్చింది. విడుదలైన నెలకు కూడా కాలేదు, అప్పుడే ఓటీటీలో వచ్చేసింది. థియేటర్ రిలీజ్కి ముందే ఈ సినిమా డిజిటల్ హక్కులను జీ5 దక్కించినట్లుగా తెలిసింది. డిసెంబర్ 29న అన్నపూర్ణి మూవీ ఓటీటీ ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా చెప్పారు. అయితే ఇకపోతే తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో అన్నపూర్ణి స్ట్రీమింగ్ కానుట్లుగా సమాచారం వచ్చింది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీ రిలీజ్పై ప్రకటన రాబోతుంది అని కూడా వెల్లడించారు. కాలంలో ఓవైపు హీరోయిన్గా నటిస్తూనే లేడీ ఓరియంటెడ్ మూవీస్లో నటిస్తోంది. పెళ్లి తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. తాజాగా ఈమె నటించిన సినిమా కనెక్ట్. ఈ చిత్రానికి యూవీ క్రియేషన్స్ తెలుగు ఆడియన్స్ ముందుకు తీసుకువస్తోంది. ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ పతాకంపై దర్శకుడు అశ్విన్ శరవణన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. హారర్ థ్రిల్లర్ మూవీస్ రూపొందించడంలో దర్శకుడు అశ్విన్ శరవణన్ స్పెషలిస్ట్. నయనతార నాయికగా ఆయన రూపొందించిన మయూరి సినిమా తెలుగులో విజయాన్ని సాధించింది. అలాగే తాప్సీ నాయికగా శరవణ్ తెరకెక్కించిన గేమ్ ఓవర్ కూడా సూపర్ హిట్ అయింది. కనెక్ట్ చిత్రానికి కూడా ఆయన ఇంతే ఆసక్తి కలిగించేలా రూపొందించినట్లుగా తెలుస్తోంది. ఇటీవల నయనతార పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన కనెక్ట్ టీజర్ సూపర్గా రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన టీజర్, పోస్టర్, మూవీ చూడాలనే ఆసక్తిని కలిగిస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైంది. మంచి అంచనాల నడుమ వస్తున్న ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుంటుందో మనం చూడాల్సిందే. చూశారు కదా, ఇదండి ఈనాటి ఇన్స్పైరింగ్ హీరోయిన్స్ కార్యక్రమంలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఆల్ టైమ్ హిట్ మూవీస్ విషయాలు తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ వీక్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.